మంత్రాలయ క్షేత్రంలో పవిత్ర తుంగభద్రా తీరంలో కొలువుదీరినటువంటి కలియుగ కామధేను కల్పవృక్షాలుగా కొనియాడే రాఘవేంద్ర స్వాముల వారి దివ్య సన్నిధానంలో అనునిత్యం వేలాది మంది, కొన్ని సందర్భాల్లో లక్షలకు పైగా భక్తులు ఇక్కడ రావడం, దేశం నలుమూల నుండి రావడం, వారికి స్వాముల వారి దర్శనం, అలాగే ఉచిత అన్న ప్రసాదం, పరిమళ ప్రసాదం మరియు వైద్యకీయ సేవలు, అలాగే ఇంకా అవసరమైనటువంటి ఎన్నో సేవలను శ్రీమఠం భక్తుల సహకారంతో ఏర్పరచడం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మన దేవి ల్యాబొరేటరీస్ తరపున అర్ణవ్ ప్రసాద్, అలాగే చంద్రాదేవి, ప్రణవదేవి వాళ్ళ ఒక విశేషమైనటువంటి సేవా సహకారంతో ఈ 3 శుద్ధ ప్యూరిఫై వాటర్ ప్లాంట్ కేంద్రాలను ఈరోజు మనం లోకార్పణం చేస్తున్నాము. చాలా గొప్ప కార్యక్రమం ఇది. నాన్నోదక సమందానం అని శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పినట్టుగా అన్నదానం జలదానానికి సమానమైనటువంటి దానం మరొకటి లేదు. అన్నదానానికి జలదానానికి పాత్ర వివక్షణం కూడా అవసరం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి తరుణంలో ప్రతి ఒక్క జీవికి అవసరమైనటువంటిది నీరు అనేటువంటిది. ఆ నీటి ద్వారానే వ్యక్తికి, మనిషికి ఆరోగ్యం అనేటువంటిది విశేషంగా లభిస్తుంది. అలాంటి వ్యక్తికి మనము శుద్ధ అంటే దాన్ని ప్యూరిఫై చేసినటువంటి నీరును, త్రాగునీరును అందించినట్టయితే ఎన్నో ప్రాణాలను కాపాడినట్టు, ఎందరికో తృప్తిని మనము ప్రసాదించినట్టు అవుతుంది. ఈ దృష్టిని మనసులో పెట్టుకుని మనం దేవి ల్యాబొరేటరీస్ వాళ్ళతో సంప్రదించి చేసినప్పుడు ఇలాంటి ప్లాంట్స్ను 3 ప్లాంట్స్ను దాదాపుగా 60 లక్షల విలువ చేసేటువంటి విధంగా దీన్ని వారు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. వారి డొనేటెడ్ బై అనేటువంటి పేరును కూడా మనం ఇక్కడ వేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్లాంట్స్ను మనం అడిగాము భక్తుల కోసం. దాన్ని కూడా సకారంగా రాఘవేంద్ర స్వాముల వారి దయ వలన వారు తప్పకుండా చేస్తారని భావిస్తూ ఈ జలదానానికి తోడ్పడినటువంటి దేవి ల్యాబొరేటరీస్ యాజమాన్యాన్ని మరియు ఇప్పటికే మనం చెప్పినటువంటి 3 పేర్లను మరొక్కసారి మేము స్మరిస్తూ అభినందిస్తూ వారికి అందరికీ శుభం కలగని అని చెబుతూ, దాని తరపున మాకు ఇచ్చేసినటువంటి నగేష్ గారు, శ్రీనివాస్ గారు ఎంతో పరిశ్రమ వహించి రాత్రింపగళ్ళు దీనికి కష్టపడి ఈ పనిని సాకారం దాల్చారు. మా మఠం తరపున, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరపున సురేష్ గారు తదితర సిబ్బందులందరూ కూడా దీని సాకారానికి వారు అంత కృషి చేశారు. భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకుని వారికి పుణ్యాన్ని పాలు పంచాలి, వారందరూ భక్తులు తృప్తి చెందాలి అని కోరుకుంటూ అందరికీ శుభాన్ని. ల్యాబొరేటరీ ఇంకా అభివృద్ధి చెందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ ద్వారా ఇంకా జరగని బాగా ప్రార్థన చేస్తున్నాను. ದಿನ ಪರಮ ಪವಿತ್ರವಾದ ಮಂತ್ರಾಲಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶುದ್ಧ ಕುಡಿಯುವ ನೀರಿನ ಘಟಕ 3 ಘಟಕಗಳನ್ನು 3 ಪ್ಲಾಂಟ್ಗಳನ್ನು ಭಾಗ್ಯನಗರ ಹೈದರಾಬಾದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ದಿವಿಸ್ ಲ್ಯಾಬೊರೇಟರಿ ಅವರ ಒಂದು ವಿಶೇಷ ಸೇವಾ ಮತ್ತು ಸಹಕಾರದೊಂದಿಗೆ ಇವತ್ತು ಸ್ಥಾಪಿಸಲಾಗಿದೆ. ಅಂದಾಜು ವೆಚ್ಚ 60 ಲಕ್ಷಕ್ಕೂ ಮಿಗಿಲಾದಂತಹ ವೆಚ್ಚದಿಂದ ಈ 3 ಪ್ಲಾಂಟ್ಗಳನ್ನು ಇವತ್ತು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಭಕ್ತರಿಗೆ ಶುದ್ಧ ಕುಡಿಯುವ ನೀರಿನ ಒಂದು ಸೌಕರ್ಯವನ್ನು 24x7 ಇದನ್ನು ಮಾಡಿ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಸೌಕರ್ಯವನ್ನು ಒದಗಿಸುವಂತಹ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಇದನ್ನು ಮಾಡಲಾಗಿದೆ.
ಆ ಯಾಜಮಾನ್ಯಕ್ಕೆ ನಾವು ತುಂಬ ಅಭಿನಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಇದು ಪುಣ್ಯ ಕಾರ್ಯ. ಅವರಿಗೆ, ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇದಕ್ಕೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಪರೋಕ್ಷವಾಗಿ ಸಹಕರಿಸಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ. ಇನ್ನೂ ಕೆಲವು ಪ್ಲ್ಯಾಂಟ್ಗಳನ್ನು ನಾವು ಅವರನ್ನು ಕೇಳಿದ್ದೇವೆ. ಅವರು ಸಕಾರವಾಗಿ ಸದ್ಯದಲ್ಲೇ ಅದನ್ನು ವಿಚಾರ ಮಾಡಿ ಮತ್ತೆ ಮಾಡಿಕೊಡ್ತೇವೆ ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ನಾವು ಅಭಿನಂದಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಶುಭಮಸ್ತು.